ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఫలితాల్లో గతేడాది 86.69% ఉత్తీర్ణతతో పోల్చి చూస్తే ప్రస్తుతం అత్యధిక మార్కులు వచ్చిన వారి సంఖ్య పెరిగింది. కాకినాడకు చెందిన ఎల్లా నేహాంజుని 600కు 600 మార్కులు వచ్చాయి. 6గురు విద్యార్థులకు 599, మరో 14 మందికి 598 మార్కులు రావడం విశేషం. పల్నాడు జిల్లా ఒప్పిచెర్ల జెడ్పీ పాఠశాలకు చెందిన పావని చంద్రిక 598 మార్కులు సాధించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిగా చంద్రిక నిలిచింది. 10th ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్ లో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,98,585 మంది పాస్ అయితే వారిలో 4,15,197 అనగా 80.54% మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. అయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు ఓపెన్ 10th ఫలితాలు కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఏడాది విడుదలైన ఈ ఫలితాల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన షబ్బీర్ 1995 నుంచి 1996లో 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారు. షబ్బీర్ ప్రమాదవశాత్తు దివ్యాంగుడిగా మారారు. కాగా షబ్బీర్ తండ్రి ఆర్టీసీలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తన తండ్రి ఆర్టీసీలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో 10వ తరగతి పాస్ అయితే తనకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందని షబ్బీర్ భావించారు. ఈ క్రమంలో నిరాశ చెందకుండా మళ్లీ ఓపెన్ 10th ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాడు. ఈ తరుణంలో ఇటీవల ఓపెన్ స్కూల్ పరీక్షలు రాశారు. ఆయన కూతురు కూడా ఇటీవల 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. ఇక తాజాగా వెలువడిన ఫలితాల్లో ఇద్దరు పాస్ అయి సంచలనం సృష్టించారు. షబీర్ 319, ఆయన కూతురు 309 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లా ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేష్ 9వ తరగతి వరకు చదివి ఆపేశారు. కానీ అతనికి చదువు మీద ఆసక్తి తగ్గలేదు. దీంతో మళ్ళీ ఇప్పుడు 10వ తరగతి చదివి పరీక్షలు రాయగా 268 మార్కులు వచ్చాయి. ఆయన కూతురు పూజిత 585 మార్కులు సాధించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.